ఒక అందమైన స్త్రీ నిద్రపోతున్నప్పుడు తనకు తెలియకుండా తన మెడలో తాళి కట్టి ఎత్తుకుపోవడాన్ని ఏమంటారో తెలుసా? మన సనాతన ధర్మంలో 8 రకాల వివాహ పద్ధతులు ఉన్నాయని చెప్తారు. ఇక అన్నిటికన్నా నీచమైన ఆఖరి వివాహ పద్ధతిని పైశాచిక వివాహ పద్ధతి అంటారు. ఈ వివాహ పద్ధతిలో కన్యని మోసగించి తను నిద్రపోతున్నప్పుడు లేదా స్పృహలో లేనప్పుడు తనని బలవంతంగా ఎత్తుకుని వెళ్లి వివాహం ఆడ్డాన్ని పైశాచికం అంటారు. ఈ పద్ధతి మన భరతఖండంలో పశ్చిమోత్తర ప్రాంతంలో అనగా ప్రస్తుత పాకిస్తాన్ లో కొన్ని పిశాచ జాతులు ఉండేవి. ఆ జాతుల్లో ఇటువంటి ఆచారం ఉండేదని, అందుకే ఈ వివాహ పద్ధతికి పైశాచికం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇక 7వ వివాహ పద్ధతిని రాక్షసం అంటారు. ఈ వివాహ పద్ధతిలో ఆ కన్యను బలవంతంగా, అంటే ఆ కన్యకు వరుడు పైన ఇష్టం లేకపోయినా అవసరమైతే అడ్డు వచ్చిన కన్య తండ్రిని బంధువులను చంపైనా సరే ఆ కన్యను బలవంతంగా వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహ పద్ధతి అంటారు. రావణాసురుడు, నరకాసురుడు లాంటి వాళ్ళు ఈ పద్ధతిని ఎక్కువగా పాటించేవారు. ఇక 6వ వివాహ పద్ధతిని గాంధర్వ వివాహ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో స్త్రీ పురుషులు ఇరువురు ప్రేమించుకున్నప్పుడు లేదా మోహం చేత ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితులలో ఎవరి అనుమతులు తీసుకోకుండా స్వతంత్రించి చేసుకునే వివాహమే గాంధర్వం. ఇక 5వ వివాహ పద్ధతిని అసుర వివాహ పద్ధతి అంటారు. ఈ వివాహ పద్ధతిలో తాను ఇష్టపడిన కన్యని వివాహం చేసుకోవడానికి గాను ఆ కన్య తండ్రికి కొంత ధనమిచ్చి ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇది చాలా అధమమైన వివాహ పద్ధతిని, అలా ధనమిచ్చి కొనుక్కున్న కన్య దాసీగా పరిగణించబడుతుంది గాని ఎప్పటికీ ధర్మపత్ని కాజాలదని చెప్పారు. ఇక 4వ వివాహ పద్ధతిని ప్రాజాపత్యం అంటారు. ఈ పద్ధతిలో కన్య తండ్రి గుణవంతుడైన ఒక వరుణ్ణి నిర్ణయించి తన కుమార్తెను వివాహం ఆడవలసిందిగా అతన్ని ప్రార్థించి అతను అంగీకరించిన తరువాత తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈ వివాహం ఏకపత్ని వ్రతులకు మాత్రమే. ఎందుకంటే ఈ వివాహ పద్ధతిలో కన్యను స్వీకరిస్తే మరొక స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఇక 3వ వివాహ పద్ధతిని ఆర్షం అంటారు. ఈ విధానంలో కన్య తండ్రి వరుడి దగ్గర నుంచి యజ నిమిత్తం 2 గోవులను తీసుకుని తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఈ గోవులను కట్నంగా భావించరాదు. ఆ గోవులు యాగధర్మం కోసం మాత్రమే. దీనిని కూడా కొందరు స్మృతికర్తలు విమర్శించారు. యాగార్థం కోసం గోవుల్ని తీసుకున్నా అది కట్టంగానే భావించబడుతుందని తిరస్కరించారు. ఇక 2వ వివాహ పద్ధతిని దైవం అంటారు. ఈ పద్ధతిలో తనకు యాగం నిర్వహించిన ఋత్వికుకు వధువు తండ్రి యాగ దక్షిణలో భాగంగా తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈ వివాహ పద్ధతిలో యాగ దక్షిణగా రాజుల నుండి కూడా కన్యలను స్వీకరించేవారు. ఈ విధానంలో జరిగే వివాహంలో పెండ్లి కుమార్తెను వధువు అనేవారు. మొదటి వివాహ పద్ధతి బ్రాహ్మం. ఈ వివాహ పద్ధతిలో వధువు తండ్రి యోగ్యుడు, గుణవంతుడు, విద్యావంతుడైన వరుణ్ణి వెతికి అతడి నుండి ఎటువంటి కన్యాశుల్కం తీసుకోకుండా తన కూతుర్నిచ్చి అనగా కన్యాదానం చేసి వేద మంత్రాలతో విధిపూర్వకంగా దేవతల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహాన్ని జరిపిస్తారు. ఇవే కాకుండా స్వయంవరం అనే మరో సాంప్రదాయ వివాహ పద్ధతి కూడా ఉంది. శివ ధనుస్సును విరిచిన శ్రీరాముడు సీతమ్మను పెళ్లాడింది. మత్స్య యంత్రమును ఛేదించి ద్రౌపదిని అర్జునుడు చేపట్టింది ఈ పద్ధతిలోనే. వీటిలో మీరు ఏ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.